హలో ఫ్రెండ్స్, నేను మీ గంగోస్ బౌల్ నుండి ఈరోజు కందిపప్పు ఆనపకాయ కూర చేసుకుందాము. కుక్కర్లో కందిపప్పు, ఆనపకాయ ముక్కలు నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ తీసుకుంటే సరిపోతుంది. సరిపడినంత కారం, పప్పు ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. మీకు మీరు వేసుకునే పప్పుని బట్టి 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుందండి. నార్మల్గా సబ్స్క్రైబ్ చేస్తే అవి సబ్స్క్రైబ్ కింద రావు. పూర్తిగా వీడియో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. తీసి చూద్దామండి. పప్పు ఉడికిపోయింది. దీన్ని మెత్తగా నెరుముకొని తిరగమాత వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి. ముందే వేసేస్తే మాడిపోతాయి. ఇవి వేగాయి కదా, ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ టైంలో పప్పు వేసుకోవాలి. మనం ఉడికించి ఉంచుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు ఆనపకాయ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.